వైసీపీ హయాంలో హిందుత్వంపై ముప్పేట దాడి జరిగిందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 255 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆలయాలపై దాడులు జరిగితే జగన్ నోరు మెదపలేదని, హిందువులను పిచ్చివాళ్లను చేశారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చూశాడు తప్ప దేవాలయంగా చూడలేదన్నారు. మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆదుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి ఆయనకే కష్టాన్ని తెచ్చిపెట్టారు గత పాలకులు. కోట్లాది మంది హిందువులని, వెంకటేశ్వర స్వామి భక్తులని, అన్ని వర్గాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని గాయపరుస్తూ ముఖ్యంగా హిందుత్వం పైన ముప్పేట దాడి చేశారు. ఎన్నో ఆలయాలు ఛిద్రం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాల మీద దాడులు. రాజమండ్రిలో వినాయక విగ్రహానికి మలం పూసిన బాధాకరం. రకరకాల అకృత్యాలు, దాదాపుగా 250కి పైగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు హిందువులకి ఊరట కలిగించే విధంగా, హిందువులని మనోభావాన్ని గౌరవించే విధంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉండేటటువంటి ఒక్క మంత్రి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ ఖండించారా ఆ సంఘటనని? ఒకసారి నేను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. వైసీపీ